అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయబుల్స్ ప్రతి ఒక్కళ్ళకి ఇదే విజయనగరం డిస్టిక్ బొత్స సత్యనారాయణ, చీపురుపల్లి నియోజకవర్గం. బొత్స సత్యనారాయణ గారు మొహంలో నెత్తురు చుక్క లేదు, కలమొఖమే లేదు, బిత్తరమొహం వేసుకున్నావు, భయంగా మాట్లాడుతున్నావు. అప్పుడే తెలిసిపోయిందన్నమాట మీకు. జోష్ ఎక్కడ కనిపించడం లేదు, ఉత్సాహం ఎక్కడ కనిపించడం లేదు, ధీమా ఎక్కడా లేదు. ఒక్కసారి చెప్పండి, అవేమి మొహంలో కనిపించడం లేదు నీకు. ఒక బిత్తర మొహం వేసుకొని జోష్ ఎక్కడ లేకుండా, ఉత్సాహం ఎక్కడ లేకుండా, ధీమా ఎక్కడ లేకుండా ఉత్తత మాటలు మాట్లాడుతున్నావు. అవి ఎక్కడేగా నీ మొహంలో కనిపించడం లేదు. గాంభీరంగా మాటలు మాట్లాడుతున్నాయి తప్ప దేనికి పనికొచ్చేవాడి మాత్రం కాదు. మీ నియోజకవర్గం ఏం చేసి ఒక్కసారి చెప్పు, మళ్ళీ అధికారంలోకి రావడానికి. దాన్ని బట్టి మా అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసిపోయింది, వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి పైన గాంభీరంగా మాటలే కానీ దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు. ఇకపై ఈ విధవ నాటకాలను ఆపండి. మీరు ఎవరు సిద్ధంగా వినడానికి సిద్ధంగా లేరు. ఒకసారి తెలియపరచండి. ఎవరైనా సిద్ధంగా ఉన్నారో ఇలా చెప్పడం వినడానికి? ఎవరు కూడా లేరు. మీరు 9వ తేదీ ఇలా ప్రమాణ స్వీకారం చేస్తారు. మీ నియోజకవర్గం నువ్వు కంపల్సరీగా ఓటమి తప్పదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తప్పదు, మీ నాయకులు ఓటమి తప్పదు. కనీసం ఒక 20-30 సీట్లు కూడా వస్తాయో రావో తెలియని పరిస్థితి. ఇది ఎక్కడే కానీ ఎవరికి సరిపడదు, ఏ విధంగా సరిపడదు. ఒక్కసారి ఆలోచించండి. మీ దౌర్జన్యాలు, దాడులు రేపు ఇదే విధంగా ఇలాగే ఉంటే 4వ తేదీ తర్వాత ఎన్ని అరాచకాలు చేస్తారు, ఎన్ని దౌర్జన్యాలు చేస్తారు, ఎన్ని దోపిడీలు చేస్తారు ఒకసారి ఆలోచించండి. అలాగే అనంతపురం డిస్టిక్ తాడుపత్రి నియోజకవర్గం, చిత్తూరు జిల్లా తిరుపతి, పల్నాడు నర్సాపేట, మాచర్ల, కారంపూడి ప్రతి ఒక్క చోట కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళకి బందోబస్తు కూడా పెట్టాలి. పెట్టకపోతే సహజం పడదు. ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వ్యవస్థ అయినా ఎవరైనా కానీ ఒక భయాందోళన చేసి భయపడుతూ గాంభీరంగా మాటలే కానీ మళ్ళీ మేము 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాం విశాఖపట్నంలో అనటానికి. మీరు రాజధాని ఎక్కడ చేశారు? మీరు 3 రాజధానికి ఎవరు ఒప్పుకోరు కదా. ఏ ఒక్క రాజధాని కూడా మీరు చేసిన వ్యక్తులు మాత్రం కాదు. ఓటమి భయం వల్ల ఒక్కసారి చూడండి. మా పరిపాలన చేశారు, రాష్ట్రం అందకోలముగా నెట్టేశారు, అంధకారంలో నెట్టేశారు. మళ్ళీ మీరు ఓట్లు వేసి రాష్ట్ర రాజధానిని కూడా పోలవరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమి చేయకుండా మీకు అధికారం ఎలా కట్టబెడతారు? మీ పరిపాలన ఏ విధంగా ఉందంటే, ఈ పథకాల్లో పిచ్చి రావాలి, పిచ్చి నాటకాలు వేస్తూ, పిచ్చి వేషాలు వేస్తూ, కొంతమందికి పథకాలు కొద్ది గొప్ప ఒక 5% పథకాలతో బతికే వాళ్ళు మాత్రమే. పథకాల మీద ఎదురు చూసి రోడ్డు మీద నిలబడి ఎదురు చూసేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాత్రం ఒక ఓట్లు వెయ్యరు. వాళ్ళకి పిచ్చి ఎదవలు, పిచ్చి నాటకాలు ఆడుతుంటారు. కల్లిపుల్లి మాటలు చెప్తూ కాలం గడుపుతూ కొంతమంది పారిపోతుంటారు. మెదనాయిళ్ళు, పేటెంగాళ్ళు, అట్టవాటి ఎదవనముండా కొడుకులే కానీ ఓట్లేసి గెలిచి ఎవరు కూడా సాధ్యపడదు కూడా. ఒక్కసారి ఆలోచించండి. బొత్స సత్యనారాయణ గారు, మీ రాష్ట్రంలో మీ నియోజకవర్గం ఏం చేశారు ఒక్కసారి చెప్పండి. ఏమి కూడా చేయలేదు. మీకు ఓటమి భయం బట్టి మళ్ళీ మేము ప్రమాణ స్వీకారం జూన్ 9వ తేదీ చేస్తామంటే ఎవరు సహజపడరు. మీరు చిత్తుకు ఓడిపోవడమే గెలుపు సహజం అంటూ ఏమీ లేదు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు మన రాష్ట్రంలో మన అంధకారం ఏ విధంగా నెట్టేశారు, ఎలా నెట్టేశారు, మీరు చేసే దౌర్జన్యాలు, దాడులు, దోపిడీలు ఏ విధంగా ఉన్నారు. మరి మీరు దోపిడీదారుల నిజాయితీ పరుల మీరు ప్రతి ఒక్కరు కూడా పిచ్చి ఎదవులు, పిచ్చి నాటకాలు వచ్చి పిచ్చి డ్రామా ఆడటం తప్ప ఒక పిచ్చి నాటకాలు అయితే దేనికి పనికొచ్చే లంజ గొడుగులు కాదు మీరు. ఒక్కసారి తెలుసుకోవాల్సిన మీ గుణం, మీరు చేసిన పరిపాలన గురించి మన అధికారం ఏ విధంగా చేశారు, ఎలా చేశారు ఒకసారి చూపించు. అది ఎక్కడైనా దమ్ము ఉంటే మరి ఎక్కడ కూడా ఏమీ లేదు. కాబట్టి ఒక ఎదవ నాటకాలు, ఎదవ డ్రామాలు మానేసి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేది లేదు, ఏం లేదు అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.